సపోజ్ ఏదైనా ఒకటి చేసుకుందాం. ఏం చేద్దాం? మీరు ఏదైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఉన్నాను కదా, ఈ ఏస్ పాత్ ప్రిపెండ్ ఉంది కదా. సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం, R1కి వెళ్దాం, R4కి వెళ్దాం. ఓకే, R4లో అన్ని రౌట్స్కి 1.1.1, 2.2.2, 3.3 అన్నిటికీ ఏస్ పాత్ ప్రిపెండ్ అయింది. అన్నిటికీ వద్దు, ఓన్లీ 3.3.3కి మాత్రమే ఏస్ పాత్ ప్రిపెండ్ అవ్వాలి, రిమైనింగ్ అన్నిటికీ మామూలుగానే ఉండాలి అని అనుకుంటే యూ కెన్ ఫిల్టర్ బై యూజింగ్ ప్రిఫిక్స్ లిస్ట్. ఓకే, సపోజ్ నేను R1లోకి వెళ్ళి ఇప్పుడు ఫిల్టర్ చేస్తా. సో కాన్ఫిగ్ టర్మినల్లోకి వెళ్ళి రౌట్ మ్యాప్స్ క్రియేట్ చేసాం కదా, చూద్దాం ఏమేమి క్రియేట్ చేసాం. డూ షో రన్ సెక్షన్ రౌట్. ఓకే, రౌట్ మ్యాప్ సేమ్ క్రియేట్ చేసా, ఏఎస్ పాత్ అని క్రియేట్ చేసా. ఓకే, దాన్ని నేను ఇక్కడ బీజీపీలో అప్లై చేస్తా కాబట్టి దాన్ని ఒకటి రిమూవ్ చేస్తా, అట్లే ఉంది, అదేం ప్రాబ్లం అవ్వదు మనకి. ఓకే, రౌటర్ బీజీపీ 100లోకి వెళ్ళి నో అని ఇచ్చేసి ఈ రౌట్ మ్యాప్ని డిలీట్ చేస్తా. ఏమని ఇచ్చా? బీజీపీలో ఇది ఉంది కదా, ఇది డిలీట్ చేసేస్తా. 14.4 ఈ బీజీపీ పేరు మీద డిలీట్ చేసి ఇప్పుడు రౌట్ మ్యాప్ ఉంది కదా, ఈ రౌట్ మ్యాప్ని కూడా డిలీట్ చేసేస్తా. ఏముంది? సో ఒక రౌట్ మ్యాప్ని మనం డైరెక్ట్ డిలీట్ చేయలేము, ఎందుకంటే ఆ రౌట్ మ్యాప్ బీయింగ్ యూజ్డ్ ఆన్ ప్రోటోకాల్ కాబట్టి స్టెప్ బై స్టెప్ చేయాలి. డైరెక్ట్గా రౌట్ మ్యాప్ని డిలీట్ చేయడానికి అవ్వదు. సో ఈ ఏస్ పాత్ ఉంది కదా, రౌట్ మ్యాప్ ఏస్ పాత్ సింపుల్గా డిలీట్ చేసేస్తే మొత్తం అయిపోతుంది. చూడండి, డూ షో రౌట్ మ్యాప్ చేస్తే ఏ రౌట్ మ్యాప్స్ ఉండవు. ఓకేనా, ఇప్పుడు నేను రౌట్ మ్యాప్స్ క్రియేట్ చేస్తున్నా విత్ ప్రిఫిక్స్ లిస్ట్. ఇందాక చెప్పాం కదా, ఓన్లీ 3.3.3కి మాత్రమే ఏస్ పాత్ ప్రిపెండ్ అవ్వాలి, రిమైనింగ్ రౌట్స్కి వద్దు. సో ఏఎస్ ప్రిప్ అని ఇస్తా. ఓకే, ఇంకో నేమ్. సో పర్మిట్ ఆటోమేటిక్గా తీసుకొని ఉంటుందిలే, ఏస్ ప్రిప్ పర్మిట్ తీసుకొని ఉంటుంది. సెట్. సో నువ్వు దీనికన్నా ముందు ఏం చేయాలి అంటే యూ నీడ్ టు క్రియేట్ ఏ ప్రిఫిక్స్ లిస్ట్. సో ప్రిఫిక్స్ లిస్ట్ క్రియేట్ చేయండి, ఐపీ ప్రిఫిక్స్ లిస్ట్. ఓకే, ప్రిఫిక్స్ లిస్ట్ అంటే ఐపీ అడ్రసెస్ కదా, ఇట్లా ఐపీ ప్రిఫిక్స్ లిస్ట్ క్రియేట్ చేసి ఒక నేమ్ ఇవ్వండి. ఏమి ఇస్తున్నారు మనం? R3 అని ఇస్తా నేమ్. R3ని ఫిల్టర్ చేస్తాం కాబట్టి R3 ఇచ్చి నువ్వేం చేస్తున్నావు? పర్మిట్ ఇచ్చి ఏది ప్రిఫిక్స్ ఏంటి, ఆ ప్రిఫిక్స్ లిస్ట్ యాడ్ చేస్తున్నా. 3.3.3 ఎన్ని ప్రిఫిక్స్ అయినా యాడ్ చేయొచ్చు ఈ లిస్ట్లో. లిస్ట్ అనమాట ఇది, ఇట్స్ లిస్ట్ ఆఫ్ ప్రిఫిక్సెస్. ఇచ్చి అలో ఏం చేయాలి? ప్రిఫిక్స్ లిస్ట్ పర్మిట్. సో 3.3.3 ఇచ్చి యూనిట్ గివ్ సబ్నెట్ మాస్క్ 32/32 కదా ఇది. సో యూ కెన్ గివ్ ఎనీ ఐపీ ప్రిఫిక్స్. సో నేను ఓన్లీ ఇది మాత్రమే ఈ ఐపీ అని ఇస్తున్నా. సో ఇట్లా మల్టిపుల్ ప్రిఫిక్సెస్ ఇవ్వాలంటే ఇట్లా ప్రిఫిక్స్ లిస్ట్ క్రియేట్ చేస్తారు. లేదు ఓన్లీ 1 ఐపీ అంటే మీరు ప్రిఫిక్స్ లిస్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సిన్స్ యూఆర్ ఆస్కింగ్ ప్రిఫిక్స్ లిస్ట్ రైట్, ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఏ ప్రిఫిక్స్ లిస్ట్ హియర్. ఏమని R3 క్రియేట్ చేసి ఇప్పుడు రౌట్ మ్యాప్స్ వెళ్తున్నా. రౌట్ మ్యాప్ ఏఎస్ ప్రెప్లో వెళ్ళి పర్మిట్ 10 ఇచ్చి నౌ సెట్ లోకల్ ప్రిఫరెన్స్ కాదు, ఏఎస్ ప్రిపెండ్, ఏఎస్ పాత్ ప్రిపెండ్ ఇచ్చి 100 100 100 100 100 500 ఇచ్చా కొత్తగా. ఓకే, యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్. ఇచ్చి ఎగ్జిట్ అయ్యి అగైన్ రౌట్ మ్యాప్ ఏం చేయాలి? పర్మిట్ 20 ఇవ్వాలి. అదర్ ట్రాఫిక్ పర్మిట్ చేయాలి, లేకుంటే బిస్కెట్ అవుతుంది. రౌట్ మ్యాప్ ఏఎస్ ప్రెప్ ఇచ్చి పర్మిట్ 20 అయిపోయింది, చేసేసాం. ఇప్పుడు దీన్ని ఏఎస్ ప్రెప్ని అప్లై చేయాలి. ఎక్కడ? బీజీపీ పేరు మీద రౌటర్ బీజీపీ 100. ఎక్కడ? ఈ బీజీపీ పేరు మీద. నైబర్ ఎవరు? నైబర్ 192.168.14.4 ఇచ్చి రౌట్ మ్యాప్ని కాల్ చేయాలి. రౌట్ మ్యాప్ నేమ్ ఏంటి? ఏఎస్ ప్రెప్ ఇచ్చి హే 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 ఇక్కడ నేను ఒకటి ఇవ్వలేదు. నువ్వు ప్రిఫిక్స్ లిస్ట్ కాల్ చేసిన తర్వాత ఆ ప్రిఫిక్స్ లిస్ట్ని ఇక్కడ మ్యాచ్ చేయాలి కదా. సో నేను ప్రిఫిక్స్ లిస్టే కదా మనం చేసేది. సో రౌట్ మ్యాప్ ఏఎస్ ప్రిప్ పర్మిట్ 10లోకి వెళ్ళి, సో నేను సెట్ లోకల్ ప్రిఫరెన్స్ ఇచ్చేసా, సెట్ ఏఎస్ పాత్ ఇచ్చేసా. తర్వాత దానికన్నా ముందు ఐ నీడ్ టు మ్యాచ్ ఇట్ రైట్. సో
నువ్వేం చేయాలి, మ్యాచ్ చేయాలి. మ్యాచ్ విత్ ప్రిఫిక్స్ లిస్ట్ ఇక్కడ ఉంది చూడండి, మ్యాచ్ విత్ ప్రిఫిక్స్ లిస్ట్ అని ఉంటుంది ఇక్కడ, ఐపీ ప్రిఫిక్స్ లిస్ట్. సో మ్యాచ్ ఐపీ క్వశ్చన్ మార్క్ ఇస్తే ప్రిఫిక్స్ లిస్ట్ కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఓకే 1 సెకండ్, ఇక్కడ ఉందా ప్రిఫిక్స్ లిస్ట్, మ్యాచ్ ఐపీ అడ్రస్ ఇవ్వాలా, మ్యాచ్ ఐపీ అడ్రస్, ఇక్కడ ప్రిఫిక్స్ లిస్ట్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ మ్యాచ్ ఐపీ అడ్రస్ ఇచ్చి ఆ అడ్రస్ ఏంటి, ఆ ఐపీ అడ్రసెస్ ఏంటి, అది ప్రిఫిక్స్ లిస్ట్ అయినా ఉండొచ్చు, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అయినా ఉండొచ్చు, ఇచ్చి దాని నేమ్ ఏంటి R3 ఇచ్చా కదా, అది కాల్ చేయాలి. ఇప్పుడు డూ షో రన్ ఇచ్చి లెట్ మీ సీ ఏమేమి కాన్ఫిగర్ అయిందో, సెక్షన్ రౌట్ ఇస్తే రౌట్ మ్యాప్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, మ్యాచ్ వేస్తుంది, ఆ 3.3.3 మ్యాచ్ చేసి ఆ 3.3.3కి మాత్రమే ఏ పాత్ ప్రిపేర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇచ్చాను కదా, ఫస్ట్ రౌట్ మ్యాప్ క్రియేట్ చేసి ఆ రౌట్ మ్యాప్కి మ్యాచ్ అడ్రస్ ప్రిఫిక్స్ లిస్ట్ క్రియేట్ చేసి దాన్ని అప్లై చేశా. ఆ ప్రిఫిక్స్ లిస్ట్లో ఏముంది, రౌట్ 3.3.3 ఉంది. సో ఆ 3.3.3 ఎన్ని ఐపీస్ అయితే ఉన్నాయో ప్రిఫిక్స్ లిస్ట్లో అన్నిటికీ ఇది ఏ పాత్ ప్రిపేర్ అనేది అవుతుంది. సో నౌ ఐ నీడ్ టు కాన్ఫిగర్, ఐ నీడ్ టు అప్లై రైట్ దిస్. సో నైబర్ 192.168.14.4 and route map is prep out direction. ఏంటి ఏస్ పాత్ నేమ్ ఏంటి, ఏస్ ప్రెప్ రైట్, ఇది పాలసీ ప్రెప్ అవుట్. ఓకే, అవుట్ ఇచ్చేస్తా ఐప్యాడ్. ఇప్పుడు నేను చెక్ చేయాలంటే ఎక్కడ చెక్ చేయాలి, R4లోకి వెళ్ళి చెక్ చేయాలి. ఇంతకుముందు అన్నిటికీ 100 ఉంది కదా, 300 ఉండే, ఇప్పుడు 500 ఉంటుంది. సో టోటల్ 600 చూస్తాం మనం, 6 times 100 చూస్తాం. దీనికి ఓన్లీ 3.3.3కి మాత్రమే చూస్తాం, రిమైనింగ్ అన్నీ వెళ్ళిపోతాయి. సో లెట్ మీ చెక్ షో ఐపీ BGP. సో మన వీ హ్యావ్ టు చెక్ ఓన్లీ 3.3.3. సో 3.3.3కి 100 ఉంది. ఇప్పుడు 500 బెస్ట్ పాత్ ఇందాక చూడండి, బెస్ట్ పాత్ ఏం చూపిస్తుంది, 14.1 చూపిస్తుంది. ఇప్పుడు 5 times 100 ప్రిపెండ్ అయ్యి బెస్ట్ పాత్ 46.6 చూపిస్తుంది గ్రేటర్ టైం. లెట్స్ సీ కదా, చూపించింది చూడండి, ఎన్ని 100s ప్రిపెండ్ అయినాయి, 500s ప్రిపెండ్ అయినాయి. సో బెస్ట్ పాత్ ఏం చూపిస్తుంది, 46.6. జస్ట్ ఇందాకనే చెప్పాను నేను మీకు. సో 6.6.6 ఏముంది, ఇంతకుముందు 14.1 చూస్ చేసుకుంది బెస్ట్ పాత్గా, ఇప్పుడు ఏస్ పాత్ ప్రిపెండ్ అవ్వడం వల్ల 46.6 చూస్ చేసుకుంది. దిస్ ఈజ్ ద అవుట్పుట్. యూ కెన్ ఫిల్టర్ ఇట్ బై యూజింగ్ ప్రిఫిక్స్ లిస్ట్. అర్థమైందా ప్రిఫిక్స్ లిస్ట్ ఎందుకు వాడాలో, ఎందుకంటే ప్రిఫిక్స్ లిస్ట్ కంపెనీస్లో వాడతారండి, ఎందుకంటే అన్నిటికీ అప్లై చేయరు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు అలో specific prefix, right, you can create a prefix list and apply it, call the prefix list and do it. రిమైనింగ్ అన్నీ మామూలుగా పనిచేస్తే ఇది ఇట్లా అనమాట. అట్లా క్లియర్ అమ్మా? యా, ప్రిఫిక్స్ లిస్ట్లో సిసిసి రీజన్, ప్రిఫిక్స్ లిస్ట్ అంటే అందులో లిస్ట్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఇస్తాం అంతే. డినై చేస్తావా అలో చేస్తావా అనేది నువ్వు రౌట్ మ్యాప్స్లో రౌట్ మ్యాప్ యాక్షన్స్ అవి. ఓకే, సో ఇఫ్ యూ సీ ఆన్ R1 రైట్, సో నువ్వు ప్రిఫిక్స్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నావు, ప్రిఫిక్స్ లిస్ట్లో ఐపీ అడ్రస్ లిస్ట్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ సైన్ చేస్తున్నావు. సో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఒక ప్రిఫిక్స్ లిస్ట్ క్రియేట్ చేసి ఆ ప్రిఫిక్స్ లిస్ట్ని ఇక్కడ కాల్ చేస్తున్నావు, ఎక్కడ రౌట్ మ్యాప్లో కాల్ చేస్తున్నావు. సో నువ్వు అలో చేయాలన్నా పర్మిట్ చేయాలన్నా, రౌట్ మ్యాప్ యొక్క బై డిఫాల్ట్ యాక్షన్ ఏంటి, డినై. అంటే నువ్వు డినే బై డిఫాల్ట్ నువ్వు అలో చేసినా చేయకపోయినా అది డినే అవుతుంది. ఓకే, ఒకవేళ నువ్వు అలో చేసినా అలో అవుతుంది. నేను ఇందాకనే చెప్పా, మీ ఇంట్లోకి ఎవరు పడితే వాళ్ళు రారు, ఓన్లీ మీ ఫ్యామిలీ మెంబర్సే అలో చేస్తారని. రిమైనింగ్ పర్సన్స్ అంతా ఇంప్లిసిట్ డినే అనమాట. ఓకే, అంటే అన్లెస్ యూ అలో సింపుల్గా రౌట్ మ్యాప్స్ క్రియేట్ చేస్తే ఆల్ ద ట్రాఫిక్ విల్ బి కంట్రోల్ ట్రాఫిక్ విల్ బి డినై. సో నువ్వు పర్మిట్ చేసి ఇస్తున్నావు. సో ఏం పర్మిట్ చేస్తున్నావు, ఇది పర్మిట్ చేస్తున్నావు, రిమైనింగ్ది కూడా పర్మిట్ చేస్తున్నావు. ఒకవేళ డినై చేయాలంటే యూ కెన్ డినై ఇట్. సో డినై చేయడానికి ఇంకా అసలు ఇట్ డజంట్ యాక్సెస్ ఏసీఎల్స్ యూస్ చేసి డినై చేస్తావు. సో వీటిని యూస్ చేసి ఏం డినై చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ డినై ఉంటుంది, ఇంప్లిసిట్ డినై. సో పీపీటీ ఇస్తాను చదువుకోండి. ఓకే, పీపీటీలో చూడండి బై డిఫాల్ట్ ఇంప్లిసిట్ డినై ఉంటుంది. యూ నో నీడ్ టు ఇఫ్ యూ వాంట్ టు బ్లాక్ ఇట్ రైట్, యూ నో నీడ్ టు గివ్ ఎనీ డినై ఫంక్షన్ హియర్. ఇన్విజిబుల్, we hit the invisible implicit deny at the bottom by default. Okay, when you don't have any matches by default ఏమవుతుంది, implicit deny అవుతుంది. Okay, please read about PPT. Okay, yeah.
సో దట్స్ ద థింగ్. సో ఓకేనా. సో నేను ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ప్రిఫిక్స్ లిస్ట్ చెప్పాను. ఓకే, ప్రిఫిక్స్ లిస్ట్ చెప్పాను. అట్లా మీరు యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ కూడా కాన్ఫిగర్ చేసి ఫిల్టర్ చేయండి. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అంటే ఏంటి, డేటా ప్లేన్ ట్రాఫిక్. ఓకే, యూ కెన్ ఫిల్టర్ డేటా ప్లేన్ ట్రాఫిక్, యూ కెన్ ఫిల్టర్ route maps, you can filter according to your requirement. Okay, that's all about prefix list. Okay, అది